హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను ఏకాదశి స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. మసాలా మిల్క్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది ప్రసాదం రెసిపీయే కాదు, ఫాస్టింగ్ రెసిపీ కూడా. సో ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. సో అయితే మనం ఎలా అనేది మన వీడియోలోకి వెళ్ళిపోదామా. దానికోసం నేను ముందుగా ఎండు ఖర్జూరాలను ఒక 8 వరకు తీసుకున్నాను. అలాగే బాదం పప్పులు కూడా 8 వరకు తీసుకొని నైట్ అంతా చక్కగా నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత పిక్క తీసేసి చక్కగా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. అలాగే బాదం పప్పుల్ని కూడా ఇలా తోలు తీసేసి అన్నిటినీ ఇలాగా ఈ బౌల్లో వేసేసుకుంటున్నానండి. సో అన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లో వేసుకొని అందులోకి తగిన నీళ్ళు పోసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా పేస్ట్. ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల పాలు తీసుకొని అందులోకి 1 ఇంచంతా దాల్చిన చెక్కని వేసుకుంటున్నాను. చక్కగా ఇలాగా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దాల్చిన చెక్క తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఖర్జూరం బాదం పప్పు పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఇందులోకి నేను వేసేసుకొని చక్కగా మరిగించుకుంటున్నాను. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదే మరిగించుకుంటున్నానండి. సో మిగిలిన దాన్ని నేను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నానండి. అందులోకి పట్టికను వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 పొంగు వచ్చే వరకు ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా, రెడీ అయిపోయింది కదా. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ మిల్క్ని గ్లాస్లో వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏకాదశి ఫాస్టింగ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఉపవాసం నాడు ఏం చక్కగా మీ రెసిపీ అనేది తీసుకోవచ్చండి. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఒక తులసి దళాన్ని వేసుకుంటున్నాను. ఆ తరువాత నైవేద్యాన్ని నివేదించి మీరు స్వీకరించవచ్చు. సో ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.